హాయ్, స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి షాహీ తుక్కడా అండి. ఇది బ్రెడ్తో చేసుకునే స్వీట్ అనమాట. దీనికోసం బ్రెడ్, అలాగే షుగర్ పౌడర్, ఇంకా మిల్క్, కండెన్స్డ్ మిల్క్, ఇంకా వచ్చేసి గీ అవసరం అవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను 4 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. వీటిని సైడ్స్కున్న ఎడ్జెస్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ని మనము గీలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా గీ అప్లై చేసి ప్యాన్కి 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. తక్కువ టైంలోనే చాలా మంచి స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా బ్రెడ్ని అయితే వేయించేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిల్క్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ అయితే ఎక్కువగా పట్టదు. మీరు కావాలనుకుంటే షుగర్ని స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సైడ్స్కి అయితే ఈ విధంగా అనుకుంటూ మనము కొద్దిసేపు ఇలానే ఉంచేసుకోవాలి. ఇందులోకి నేను ఇలాచీని కూడా యాడ్ చేసేసాను. ఇవి వచ్చేసి రోజ్ పెటల్స్. ఇప్పుడు బ్రెడ్ని అయితే ఈ విధంగా డెకరేట్ చేసేసుకొని మనము తయారు చేసుకున్న మిల్క్ని దీనిపైన ఈ విధంగా డెకరేట్ చేసేసుకోవడమే. అంతే అండి, మన షాహీ తుక్కడా అనేది ఈజీగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బ్రెడ్ వచ్చేసి ఈ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకొని చాలా సాఫ్ట్గా తయారైపోతుంది అనమాట. ఈ మిల్క్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది బ్రెడ్. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.